హాయ్ అండి, వెల్కమ్ టు హైతర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు మేడిపల్లి అంటే వరంగల్ హైవేకి మేడిపల్లిలో జస్ట్ హైవే నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 680 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ఫ్లోర్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఫ్లోర్కి నార్త్ ప్లస్ ఈస్ట్లో ఉంటున్నాయండి ఫ్లాట్స్. అపార్ట్మెంట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేజ్లో ఉంటుందండి. ఇది 30 ఫీట్ రోడ్డు మీరు చూస్తున్నది. చుట్టూ గ్రీనరీ బాగుంది. ఇది చాలా మంచి క్వాలిటీతో కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది పూర్తిగా స్టాండర్డ్గా కట్టారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ మనం అపార్ట్మెంట్లో లోనికి వెళ్ళి చూద్దాం. గేట్ కానీ పూర్తిగా చాలా క్వాలిటీతో కట్టడం జరిగింది. ఇది ప్లస్ మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఏ విధంగా ఉందో చూడండి, ఏ విధంగా ఉందో. ఫస్ట్ మనం గేట్లో నుంచి మనము కార్ పార్కింగ్ వెళ్తున్నాం అండి. ఇది మనకు 680 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి జస్ట్ మనకు 10 కార్లు కాకుండా ఎక్కువగా పట్టేటుంది. చుట్టూ గ్రీనరీ కూడా బాగా బిల్డప్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా బాగుంది. కారు కూడా ఈజీగా మూవ్మెంట్ కావడానికి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు, 2 వీలర్స్. మనకు ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ అంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఎట్లా ఉంటుంది, స్టేర్ కేస్ ఉంటుంది. ప్లస్ లిఫ్ట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అక్కడ చూస్తున్నారు మీరు, జనరేటర్ కూడా ఉన్నది. ఇది వాచ్మెన్ రూమ్ అండి. పూర్తిగా మనం స్టేర్ కేస్ కూడా మనము ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేస్ చూద్దామండి. ఈ విధంగా ఉంది. శాంపిల్గా మనం స్టేర్ కేస్ కూడా పైకి వెళ్తున్నాం. ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 1735 స్క్వేర్ ఫీట్ అండి. మనం హాల్లోకి వచ్చేసాం. హాల్ చూడండి, చాలా స్పేసెస్గా ఉంది. ఇది సింగిల్ కోట్ పెయింటింగ్ వేసారండి, మళ్ళీ డబల్ కోట్ పెయింటింగ్ వేయాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మాకు దేవుని మందిరం ఉంది. చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది దేవుని మందిరం కూడా. ఇది ఒకటి వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇది ఇది 3 BHK ఫ్లాట్. ఒక బెడ్రూమ్ ఉంటుంది. మళ్ళీ హాల్లోకి వచ్చాం. హాల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఓపెన్ కిచెన్ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా. ఇది ఈస్ట్ ఫేస్కి వస్తుంది. మనకు వాష్ ఏరియా నుంచి కిచెన్ నుంచి మనం బయటకు వచ్చామండి. ఇది ఒక వాష్ ఏరియాగా ఇవ్వడం జరిగిందండి, స్లైడ్ డోర్గా. చూడండి ఏ విధంగా ఉందో. మనం వాష్ ఏరియా కూడా వెళ్ళి చూస్తున్నాం. అంటే అపార్ట్మెంట్కు కాంపౌండ్ వాళ్ళకు మనకు 10 ఫీట్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి చాలా వెంటిలేషన్ బాగా ఉంటుంది. ఇది హాల్లో నుంచి మనం ఇంకొక బెడ్రూమ్ వెళ్తున్నాం, సెకండ్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వస్తున్నాం. ఇది కూడా విత్ అటాచ్ బాత్రూమ్తో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టోటల్గా 3 BHK అండి మొత్తం. ఇది మనకు వచ్చేసి ఏరియా వచ్చేసి 1735 SFT వస్తుందండి. ప్లస్ ఇది వచ్చేసి రేటు కూడా మనకు 5000 స్క్వేర్ ఫీట్ అని చెప్పారు, చేయడం జరుగుతుంది. చూడండి బయటికి వస్తే ఏ విధంగా ఉంది. మనకు బాల్కనీ కూడా బయట నుంచి బాగా ఉంది. ఇంతకుముందు మనము ఇక్కడి నుంచే మనం రావడం జరిగింది. స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.